ప్రశ్న అనే ఒక చిన్న యూట్యూబ్ ఛానల్లో సొసైటీకి సంబంధించిన ఇష్యూస్తో పాటు ఈ ఫ్యాసిస్ట్ పాలిటిక్స్కి వ్యతిరేకంగా మేము గట్టిగా మాట్లాడుతుంది అంటే 3-4 సంవత్సరాల ముందు నుంచి ఈ యూట్యూబ్ ఛానల్ ఉన్నా దీన్ని మానిటైజ్ చేసుకోకుండా ఆల్మోస్ట్ 5-6 మంత్స్ ముందు దాకా కూడా మాకు మానిటైజేషన్ లేదు. ఆల్మోస్ట్ ఇఫ్ ఐ నాట్ రాంగ్ 5-6 ఐ థింక్ 8-7 మంత్స్ అవుతున్నట్టుంది. ఇంతకు ముందు దాకా కూడా మాకు మానిటైజేషన్ లేదు. కారణం ఏంటంటే సొసైటీకి ఏదో చేద్దాం, ఎవరికాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయి, ఇండివిజువల్గా జాబ్స్ చేసుకుంటా మేము చేసే ఈ ప్రయత్నంలో ఎందుకు వై షుడ్ వి ఆస్క్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్ చూడండి, మమ్మల్ని మాకు డొనేషన్ ఇవ్వండి, ఇవన్నీ మేము ఎందుకు అడగము అంటే వీ డోంట్ లైక్ ఆస్కింగ్ పీపుల్ టు లుక్ ఎట్ అస్. మేము చేసే కంటెంట్ని చూడండి అని రుద్దే అభిప్రాయం మాకు లేదు. ఎందుకంటే ఒకవేళ మాట్లాడుతుంది నిజం అనుకుంటే చూస్తారు, మాట్లాడుతుంది తప్పు అనుకుంటే చూడరు, అంతే, అన్సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోతారు. వెరీ సింపుల్. దట్స్ వాట్ వి కాల్ ఎస్ సోషల్ మీడియా. ఈ మీడియంలో పబ్లిక్ మీడియంలోకి కొన్ని వీడియోస్ రిలీజ్ చేస్తున్నాం, నచ్చితే చూస్తారు, నచ్చకపోతే చూడరు. దిస్ ఇస్ వాట్ హౌ వి లుక్ ఎట్ ఇట్. అందుకనే మానిటైజేషన్ విషయంలో కూడా మేము వెనక్కి తగ్గాం. అయితే ఒకళ్ళిద్దరు ఖచ్చితంగా టీంలో ఉండి పనిచేయాల్సిన పరిస్థితుల్లో మానిటైజ్ చేసుకోవటం, ఆ తర్వాత మెల్లిగా బ్యాకప్ ప్లాన్స్ అన్ని ప్రిపేర్ చేసుకోవటం, ఇలా ముందుకెళ్తున్నాం. ఇదంతా మీకు చెప్పడానికి కారణం ఏంటంటే వీఆర్ ఎ టీమ్ హ్యావింగ్ డిఫరెంట్ పీపుల్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద స్టేట్స్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రకరకాల ప్రాంతాల్లో ప్రశ్న టీం మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకు సంబంధించిన ప్రాంతంలో ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఏదన్నా అన్యాయం జరుగుతున్న అదంతా కూడా మాకు పంపిస్తుంటారు. ఎగ్జాంపుల్ అనంతపూర్ కావచ్చు, కర్నూలు కావచ్చు, గుంతకల్ కావచ్చు, బెజవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, ఇట్లా. అయితే రీసెంట్గా ఈ టోన్ని మేము కొంచెం పెంచడం జరిగింది. కారణం ఏంటి అంటే పాలిటిక్స్ పూర్తిగా ఇంక్లైన్ అయిపోయారు. అంటే కొంతమంది వైఎస్ఆర్సీపీ వైపు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ జర్నలిజం, రాజకీయాలకి ఈ జర్నలిస్టులు అంటే ఒక సిస్టమ్ని ముందుకు తీసుకెళ్ళి సిస్టమ్ని నిలబెట్టాల్సిన ఒక ఫోర్త్ ఎస్టేట్ అయిన ఈ జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో వీళ్ళు వాళ్ళ మీడియా హౌసుల్ని రాజకీయ పార్టీలకి అమ్మేసుకొని, సాక్షి అయితే ప్యూర్లీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టుకున్న ఛానల్, సో దానికి స్పెషల్గా వచ్చి సాక్షి వాళ్ళకి పనిచేస్తుందని చెప్పాల్సిన అవసరమే లేదు. ఇకపోతే ఏబిఎన్, ఈటీవీ, అది ఆంధ్రజ్యోతి, ఆంధ్రజ్యోతి, ఈనాడు అనే పత్రికలు కావచ్చు, న్యూస్ పేపర్స్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఈటీవీ, టీవీ5, 99 టీవీ, ఈ ఛానల్స్ అన్నీ కూడా ఎక్స్క్లూజివ్లీ తెలుగుదేశం పార్టీకి, జనసేనకి వర్క్ చేయటం అనేది మనం చూస్తున్నాం. ఇదందరికీ తెలిసిన నిజమే. ద జర్నలిస్ట్ హ్యావ్ ఇంక్లైన్ దెమ్సెల్వ్స్, వాళ్ళ మీడియా హౌసెస్ని వాళ్ళు ఇంక్లైన్ చేసుకున్నారు. సో ప్రజలకి వీళ్ళ వర్షన్ వీళ్ళు చెప్తారు, వీళ్ళ వర్షన్ వీళ్ళు చెప్తున్నారు. ఒక ఒపీనియన్ అనేది ప్రాపర్గా ఫామ్ అవ్వట్లేదేమో అనే అభిప్రాయంతో మేబీ పబ్లిక్ కూడా పూర్తిగా పోలరైజ్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. మనకు ఉన్న 10-15% న్యూట్రల్ ఓటర్స్ కోసం మేము వర్క్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే సమ్వన్ షుడ్ క్వశ్చన్, ఒక ప్రెషర్ గ్రూప్ లాగా ఎవరో ఒకళ్ళు ఈ సిస్టమ్ని క్వశ్చన్ చేయాలి అనేది మా అభిప్రాయం. అయితే ఇప్పుడు ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే ఈ చిన్న యూట్యూబ్ ఛానల్ని కూడా నొక్కేద్దాం, గొంతు నిలిమి చంపేద్దాం అనే ఒక ప్రయత్నం జరుగుతుంది. చేస్తుంది కూడా అతిపెద్ద సంస్థ, అతిపెద్ద వార్తా సంస్థ, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మీడియా ఛానల్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, టీవీ5. ఈ టీవీ5 అనే సంస్థ ప్రశ్న మీద అంటే కాపీరైట్ స్ట్రైక్స్ వేసి, బేసిక్గా యూట్యూబ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఒక న్యూస్ ఆర్టికల్ ఏదైనా న్యూస్ మీడియంలో వాళ్ళు ఏదైనా పబ్లిష్ చేస్తే ఫెయిర్ యూసేజ్ కింద మనం పబ్లిష్ చేసుకోవచ్చు మన ఛానల్స్లో. మీరు చూస్తే ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లో కూడా ఎక్కడో చోట దే విల్ బి యూజింగ్ అదర్ మీడియా కంటెంట్స్, అంటే టీవీ9, టీవీ5, ఎన్టీవీ, ఇట్లా వాళ్ళ కంటెంట్ని యూజ్ చేస్తే ఫెయిర్ యూసేజ్ పాలసీ కింద దెర్ ఇస్ అ పాలసీ కాల్డ్ ఫెయిర్ యూసేజ్ పాలసీ. అయితే మేము ఆ లీగాలిటీస్లోకి మళ్ళీ తర్వాత వెళ్తాం.
సో ఈ ఫెయిర్ యూసేజ్ పాలసీ కింద అది కూడా పూర్తిగా వేయకుండా బ్యాక్గ్రౌండ్లో ఎక్కడో డిమ్ చేసుకొని వేస్తాం. ఎందుకంటే ఈ లుచ్చాల బతుకులు మాకు తెలుసు కాబట్టి మనం అంటే ఎదుటివాడిని క్వశ్చన్ చేసే ప్రాసెస్లో వేరే వాడు ఎదుటివాడు మనల్ని క్వశ్చన్ చేశాడు అనుకోండి, మనం తక్కువలేం ఆబ్వియస్లీ. అందుకని మేము చేసిన వీడియోస్ ఈ TV5లో మరో నేత్రం అని చెప్పుకునే శివ అనే వ్యక్తి మీద వీడియో చేసాం. ఈ యాక్సిడెంట్ వినగానే మీకు గుర్తొచ్చేసి ఉంటుంది వీడియో. బాగానే వెళ్ళింది ఆ వీడియో కూడా. దాదాపు ఐ థింక్ 100K దాకా వెళ్ళినట్టుంది. ఐఎమ్ నాట్ షూర్, బట్ 100K దాకా వెళ్ళినట్టుంది. మాకున్న సబ్స్క్రైబర్స్గా 100K అంటే 100% వ్యూవర్షిప్. సో దట్ ఈస్ గుడ్, అందరూ చూస్తున్నారని కదా. మరి TV5 మేనేజ్మెంట్కి మండిందో, లేకపోతే అంతకుముందు మన ఆయన ఎవరో బిఆర్ నాయుడు గారికి న్యూజన్ మన బట్టతల మీద ఎంపికలు వస్తాయి అని ఫస్ట్ ఆయిల్ ఏదో మొదలు పెట్టారు చూసారా ఆయన. అప్పుడు రాలేదులే, అది వేరే విషయం, అది ఫ్రాడ్లే. న్యూజన్ హెయిర్ ఆయిల్ అని బట్టతల మీద ఎంట్రుకలు పెట్టేస్తాను చెప్తా. వెళ్దాం ముందుకెళ్దాం. ఈ బిఆర్ నాయుడు గారు మరి ఆయనకి కోపం వచ్చిందో, మరి తిరుపతి స్టాంపీడ్ మీద మరి కంటిన్యూస్గా వీడియోస్ చేశాక ఆయనకు కోపం వచ్చిందో, మరి ఎవరికి కోపం వచ్చిందో తెలియదు కానీ TV5 సంస్థలో స్ట్రైక్స్ వేశారు. మహా అయితే ఛానల్ ఎగిరిపోతుంది, అంతే కదా. TV5 మేనేజ్మెంట్కి నేను చెప్తుంది ఏంటంటే, యాజ్ ఎ డైరెక్టర్ ఆఫ్ ప్రశ్న మీడియా లిమిటెడ్, నా పేరు రావణ్. మీకు నేను చెప్తుంది ఏంటంటే బాగా వినాలి. ఈ ఛానల్ మీద మీరు స్ట్రైక్ వేసినందుకు గాను మాకు మీ మీద అమితమైన ప్రేమ కలిగింది. ఎందుకంటే మా గొంతును మీరు నొక్కేద్దామని చూస్తున్నారు కాబట్టి మాకు మీ మీద ఇంకా అభిమానం పెరిగింది, మీ TV5 సంస్థ మీద. కాబట్టి ఈ రోజు నుంచి TV5 సెంట్రిక్గా బాగా వినాలా. బిఆర్ నాయుడు గారు, TV5 మూర్తి గారు, TV5 మూర్తి అంటే గుర్తొచ్చింది. మూర్తి గారి మీద, TV5 మూర్తి గారి మీద ఒకవేళ మూర్తి గారు అని ఎందుకు అంటున్నానంటే, ఉన్న వన్ ఆఫ్ ద జర్నలిస్టులో కొంచెం ఆయన ఒపీనియన్ చాలా ఆనెస్ట్గా చెప్తాడు అని. ఈ మధ్య కొంచెం ఇంటెలిజెన్స్ ఉందండి. ఈయన TV5 మూర్తి గారి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో హయాంలో కేసు వేసినప్పుడు, CID ఇంట్రాగేషన్లుగా అట్లా వెళ్తున్నప్పుడు, ఇబ్బంది పెడుతున్నప్పుడు మేము ఇదే ప్రశ్న ప్లాట్ఫామ్లో వీడియోస్ చేసాం. మరి TV5 మేనేజ్మెంట్ కళ్ళని కాకులు మింగినయా, చెవులను చేవలు మింగినయో తెలియదు కానీ మరి ఆ వీడియోలు చేసినప్పుడు అప్పుడు బాగా రుచి ప్రశ్న ఛానల్లో. అప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది, అప్పుడు కూడా బిఆర్ నాయుడు అంటే మోజో, TV5 మూర్తి అంటే మోజో కాదు. మాకు ఒక జర్నలిజంలో ఉండే కొంతమంది వ్యక్తుల్ని ప్రశ్నించినందుకు గాను, అది ఎలాంటి ప్రశ్న అయినా కానీ ప్రశ్నించినందుకు గాను ఒక రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారు అనే ఉద్దేశంతోనే ఆ రోజు కూడా మేము వీడియో చేసాం. ఈరోజు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసాం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేస్తున్నాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి ఫీలింగ్స్ నాకు ఎట్లయితే లేవో, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఓకే, దట్స్ అవర్ హిస్టరీ. సో మళ్ళీ చెప్తున్నా, TV5 సెంట్రిక్గా నాయుడు గారు మీరు ఒకవేళ వింటే, శివ నువ్వు కూడా విను, నీ వల్ల మీ TV5 మీద ఇప్పటి నుంచి మేము మరో నేత్రం కాదు ఒకటే నేత్రం ఉంటుంది మాకు. శివ బాగా హట్టయినట్టున్నావు శివ, వెళ్ళి మేనేజ్మెంట్ దగ్గర మురిగావా శివ? మేనేజ్మెంట్ దగ్గర మురిగి స్ట్రైక్ చేయండి, ప్రశ్న గొంతు నిలువేయండి అని చెప్పావా శివ? నువ్వు మాత్రం బ్రోకర్ మాటలు మాట్లాడొచ్చా శివ? ఈ శివ అనేవాడి తమ్నైల్స్ ఎట్లా ఉంటాయో మీకు చూపిస్తా. శివ అనేవాడి తమ్నైల్స్ ఆ రోజు తీశాను. ఐ థింక్ ఐ లుక్ ఇన్ టు ఇట్. 1 సెకండ్. వీడి తమ్నైల్స్ ఎట్లుంటాయంటే, అన్నట్టే విప్పేశాడంట. బ్యాక్గ్రౌండ్ వేపిస్తా చూడండి. అన్నట్టే విప్పేశాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ. ఏ విప్పాడు రా శివ? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పితే చూస్తున్నావా శివ? నువ్వు ఏమన్నా ఇప్పాడా శివ నీ ముందు? అన్నట్టే విప్పేశాడా? ఆ లోపలికి వెళ్తే మళ్ళీ దానికి సంబంధించిన మ్యాటర్ ఏమి ఉండదు, అన్నట్టే విప్పేశాడంట. చూసారా ఆ తమ్నైల్? చూసారా? వల్లభనేని వంశీకి సంబంధించి ఎందుకు వచ్చావు పో అంట. జైల్లో జగన్మోహన్ రెడ్డి గారంట వల్లభనేని వంశీని కలిస్తే అక్కడంట ఎందుకు వచ్చావు పో అని
వెల్లంనేని వంశీ జగన్మోహన్ రెడ్డిని అన్నట్టు తమ్ముళ్ళు ఇది కూడా పెడతాను నేను ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో వేపిస్తాను. ఏంటి శివ, నువ్వు జైలుకి కూడా వెళ్ళావా శివ? వాళ్ళు తింటుంటే అక్కడ చెప్పకూడదు తింటున్నావా శివ? నువ్వు సిగ్గుందా శివ? ఓహో, ఇలా మాట్లాడితే కోపం వచ్చింది శివ, డైరెక్ట్గా మాడతా. శివ సిగ్గుందా శివ నీకు? నువ్వు జర్నలిజం చేస్తున్నావు, బ్రోకరిజం చేస్తున్నావు శివ. నువ్వు నిన్ను క్వశ్చన్ చేయవద్దా శివ? ఈ తమ్ముళ్ళు ఏంటి శివ? అన్ని విప్పేశాడా? ఏం విప్పాడు? నువ్వేం చూసావు? జగన్మోహన్ రెడ్డి ఏం విప్తే నువ్వు చూసావు శివ? ఏం చూసావు నువ్వు? అది తమ్ముళ్ళా? అది తమ్ముళ్ళా? మరి నీలాంటి వాడికి మీడియా బ్రోకర్ అని పెట్టకుండా జర్నలిస్ట్, నికాల్సిన జర్నలిస్ట్ అని పెడతారా శివ? ఏం శివ? అదే సినిమాలు అంటారు చూసారా, నాజర్ గారు పంది పెంచినట్టు సారీ క్షమించాలి, ఐమ్ సారీ. నీకు కాదులే, వ్యవస్థకు చెప్తున్నా. బొచ్చు నీకేంటి చెప్పేది? సారీ బొచ్చు, నీకేంటి చెప్పేది? కూల్ బాబు, కూల్. ఓకే, కాబట్టి ఈ తమ్ముళ్ళు పెట్టి ఈ శివ అనే బ్రోకర్ ఎదుటి వాళ్ళని విమర్శించవచ్చు, ముఖ్యమంత్రిగా చేసిన ఒక వ్యక్తిని విమర్శించవచ్చు. ఈ బ్రోకర్కి సపోర్ట్ చేస్తుంది ఇంకో లుచ్చా మీడియా, ఈ బ్రోకర్కి సపోర్ట్ చేస్తుంది ఈ TV5 అని చెప్పుకోబడే ఈ బ్రోకర్ మీడియా. వీళ్ళందరూ కలిసి ఒక రాజకీయ పార్టీ సంఖ్యను ఎత్తుపెట్టుకొని నాకొచ్చు, వాడిని మనం క్వశ్చన్ చేయకూడదు. ఎక్కడ న్యాయం శివ ఇది? ఎక్కడ న్యాయం ఇది? తప్పు కదా. కాబట్టి ఇందాక టాపిక్ మర్చిపోయా వ్యూవర్స్ కోసం. సో ఇప్పటి నుంచి TV5 సెంట్రిక్గా ఖచ్చితంగా ప్రోగ్రామ్స్ ఉంటాయి. శివ, నీ మీద మరో నేత్రం అని నువ్వు చేసే ప్రతి ప్రోగ్రామ్ చాలా జాగ్రత్తగా చేయాలి శివ. నువ్వు చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ రోజు నుంచి నువ్వు చేసే ప్రతి ప్రోగ్రాంలో నువ్వు మాట్లాడే బ్రోకర్ మాటలు ఏమన్నా ఉంటే ఆ బ్రోకర్ మాటల్ని ప్రజల ముందు ఎక్స్పోజ్ చేయటమే మా పనిగా పెట్టుకుంటావు శివ. మా పనిగా పెట్టుకుంటాం. ఎందుకు శివ ఏదో చిన్న యూట్యూబ్ ఛానల్, మేనేజ్మెంట్ సంకనాకిట్ల మా మీద రివ్యూ తీసుకోవడం అవసరమా చెప్పు? ఈ ఛానల్ గురించి ఫస్ట్లో ఈ వీడియోలో ఒక మాట చెప్పానే, ఏమని? మేము డబ్బుల కోసం కాదు, ఎవరు వాళ్ళకి ఇండివిజువల్ జాబ్స్ ఉన్నాయి, మేము డబ్బుల కోసం చెయ్యు. ఏదో సొసైటీకి మాలాంటి ఒక యాక్టివిస్టులు కొంతమంది ఏదైనా చెప్పగలిగితే ఈ ఫ్యాసిస్ట్ రాజకీయాలు ఆంధ్రాలో కూడా మెల్లిగా నాగుపాం పరిగెత్తున్నట్టు ఎత్తుతున్నాయి. ఒకరి వల్ల ఒకడు వచ్చాడు ఈ మధ్యలో కొత్తగా అనపాలజెటిక్ అని, ఆడి వల్ల ఈ నాగుపాము లాంటి ఒక విషం పైకి లెగుస్తుంది. కూరలు పెట్టుకుని ఒక పాము పడగలెత్తడానికి చూస్తుంది, ఫ్యాసిస్ట్ పాము, మతోన్మాదపు పాము అని చెప్పని మాలాంటి వాళ్ళు ఫ్యాసిస్ట్ రాజకీయాలని, ఈ బీజేపీ చేసే పుండాకోరు రాజకీయాలని, లత్తుకోరు రాజకీయ నాయకుల్ని ఖచ్చితంగా ప్రశ్నించాలని ఈ మధ్య టోన్ పెంచాం. మరి నువ్వు అట్లా మా మీద స్ట్రైక్ లేపించేస్తే అట్లా, TV5 మేనేజ్మెంట్ మీరు అలా స్ట్రైక్ వేసేస్తే అట్లా మీద మాకు భయం వేస్తుంది. మరి ఇప్పుడు మా యూట్యూబ్ ఛానల్ పోయిందనుకోండి, ఒకవేళ అప్పుడు ఏం చేస్తాం? బొచ్చు యూట్యూబ్ ఛానల్ పోతే శివ మర్చిపోయా, వెబ్సైట్ స్టార్ట్ చేస్తున్నాము, వ్యూవర్స్ కూడా వెబ్సైట్ స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పటి నుంచి మా మీద స్ట్రైక్ వేసిన ప్రతి వీడియో, యూట్యూబ్లో తీసేసిన ప్రతి వీడియో ఇప్పటి నుంచి వెబ్సైట్లో పెడతాం. కాబట్టి యూట్యూబ్ ఛానల్ మళ్ళీ చెప్తున్నా, ఇదిరా శివ, ఇది ఇంకో ఛానల్ పెడతాం, అది పోతే ఇంకో ఛానల్ పెడతాం. ఏం చేస్తారు శివ? స్ట్రైక్ వేయడం తప్ప ఏం చేయగలరా మీరు? సో మై డియర్ వ్యూవర్స్, ఈ డిలీట్ అయిపోయిన వీడియో మళ్ళీ ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్ వీటన్నిటిలో కూడా పోస్ట్ చేస్తాం. TV5 మేనేజ్మెంట్కి మరో రెత్రం శివాకి మంట పెట్టిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని అన్ని మీడియంస్లో రిలీజ్ చేస్తాం. అట్లానే వెబ్సైట్ కూడా, ఎందుకంటే ఈ మా ఛానల్ మీద ఈ బీజేపీకి సంబంధించిన టీం కావచ్చు, ఐటీ సెల్ కావచ్చు, మా జెండా కులీస్ కావచ్చు, లేకపోతే కూటమి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పచ్చతమ్ముళ్ళు కావచ్చు, వీళ్ళతో పాటు మన మతోన్మాద బ్యాచ్ ఉంటుంది కదా ఒకటి, ఈ సన్నాసి దాసిగాడు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది నిరోధగాడు, వీళ్ళందరూ కూడా చక్కగా రిపోర్ట్లు కొట్టిస్తుంటారు. మీరు చూసే ఉంటారు, ట్విట్టర్లో వచ్చిన ఒక ట్రెండే నడిపిస్తారు మన మీద. అయితే ఇట్లా మళ్ళీ వచ్చి ఎప్పుడైనా ఛానల్ ఎగిరిపోతే భయం లేదు, బొచ్చు ఏముంది, ఏమైంది మహా అయితే ఛానల్ పోద్ది, మళ్ళీ ఇంకో ఛానల్ పెడతాం. ఏదైనా ఆశించినోడికి బాధ, ఏదన్నా ఎక్స్పెక్ట్ చేసేవాడికి భయం. నాకు ఆ భయాలేం లేవు. ఈ రోజు చచ్చిపోతే రేపొద్దున ఇంకొకటి వచ్చి క్వశ్చన్ చేస్తాడు. ఎంతమందిని చంపేస్తారు మీరు? ఎంతమందిని చంపేస్తారు చూద్దాం.
సో యా, జస్ట్ వాంటెడ్ టు లెట్ అవర్ వ్యూవర్స్ ను, మా వ్యూవర్స్ అందరికీ చెప్పాలనుకున్నాం. సో మేబీ యూట్యూబ్ ఛానల్ ఎగిరిపోవచ్చు, బట్ స్టిల్ విల్ కమ్ అప్ విత్ మోర్ వాయిస్, మోర్ స్ట్రాంగర్, ఇంకా గట్టిగా, ఇంకా బలంగా మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్.